హాయ్ అండి అందరూ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారు, అందరితో పాటు మనము బాగుండాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చి మనము నంది హిల్స్, బెంగళూరు టు నంది హిల్స్ ఒక విజిటింగ్ మంచి ప్లేస్ అండి. బ్యాచులర్స్, యూత్ అందరూ ఏజ్ వాళ్ళు వెళ్ళే చూడాల్సిన సన్ రైజు, చాలా విశేషమైన ప్లేసెస్ చూడాల్సిన ప్లేస్ అండి ఇది. నాకంటూ చాలా నచ్చిన ప్లేసు. నేను చాలా టూర్లు వెళ్ళాను. కానీ ఈ ఒక్క నంది హిల్స్ మాత్రం సూపరే సూపర్ అండి. మనం ఫస్ట్ స్టార్టింగ్‌లో చూసిందంతా మొత్తం పార్కింగ్ అండి. పార్కింగ్ నుండి పైన ర్యాంప్ తిరిగి వచ్చే లోపల ఇది మార్నింగ్ వచ్చాను గదండీ! మార్నింగ్ చూసామంటే ఇట్లా మళ్ళా మంచి సూపర్‌గా ఉంటుందండి. అంటూ మీరు రెయినీ సీజన్‌లో కాకుండా ఎండాకాలంలో వెళ్ళామంటే ఎండకు ఉండలేము. కానీ ఈ రెయినీ కాకుండా, సమ్మర్ కాకుండా మధ్యలో వెళ్ళామంటే సూపర్‌గా ఉంటుందండి. ఆ క్రౌడ్సు, మనం క్రౌడ్స్ పైన ఉన్నట్టే ఉంటుంది. ఆ ఫీల్ అండి. ఎటువంటి వాళ్ళైనా ఎంజాయ్. దానికోసమే నేను నా ఒక చిన్న వీడియోతో నేను ఈ ఆహ్, నంది హిల్స్ వీడియో మొత్తం పూర్తి చేయాలని నేను ప్లాన్ చేశానండి. ఇది నంది హిల్స్‌కి అటు వెళ్ళేటప్పుడు నడుచుకొని వెళ్ళేటప్పుడు ఒక కోనేరండి. ఎంత బావుందో స్పెషల్‌గా. ఇది దేవుని గుడిది గాదు. సెపరేట్‌గా అక్కడుంది. బట్ వాళ్ళు ఏదన్నా వాటర్ స్టోరేజ్ మరి పెట్టుకున్నారో తెలీదు. ఇక్కడ ఇట్లా నడుచుకొని పోవచ్చు. ఇది పైన గెస్ట్ హౌస్ అక్కడ వాళ్ళకి. అక్కడున్న వాళ్ళు మేబీ వీపీస్ వచ్చి ఉంటారేమో తెలీదండి. గెస్ట్ హౌస్ ఉంది. చాలా బావుంది. ఈ ఒక్క ప్లేస్ పైన నుండి కింద చూస్తా ఉంటే ఏమీ లేండి. మొత్తం చీమలు, చిన్న చిన్న ఇళ్ళు. ఇంకొకటి నంది కింద భోగనందీశ్వర టెంపుల్ మనం విజిట్ నేను చేసినాను కానీ, ఈ టైం వెళ్ళినప్పుడు నేను చేసేకి కాలేదండి. నెక్స్ట్ టైమ్ భోగనందీశ్వర టెంపుల్‌లో ఒక కోనేరుంది. మీరు చూడాలండి. ఖచ్చితంగా నంది హిల్స్‌కి పోతే కింద ఫస్ట్ నంది టెంపుల్‌కి పోండి. లేదా నంది హిల్స్ పైన పైన మొత్తం చూసుకొచ్చిన కింద కిందన భోగనందీశ్వర టెంపుల్‌కి వెళ్ళండి. సూపర్‌గా ఉంటుందండి. దర్శనం చేయాలి. ఈ కొండలో విచిత్రంగా ఉందండి. ఓ పక్క చెట్లు, ఓ పక్క నడక దారి, ఈ పైన వెళ్ళే దారి, ఆ పక్క సూసైడ్ పాయింటు, ఇంకో పక్క వ్యూ పాయింటు, ఎన్ని పాయింట్స్ ఉన్నాయో అండి. యూత్ మాత్రం అండి, ఎవ్రీ 5 డేస్ వీకెండ్స్‌లో మాత్రము వస్కోటలో బిర్యానీ తింటారు. మార్నింగ్ 3:00 బిర్యానీ తిని నేరుగా నంది హిల్స్‌కెళ్తారండి. అంత మంచి ప్లేస్ అండి. చూడాల్సిన ప్లేస్ అండి. యంగ్‌స్టార్స్ అంటే టూ వీలర్స్‌లో, బైక్ రైడ్స్‌లో, కపుల్సు, లవర్సు ఫుల్లు ఎంజాయ్ ప్లేస్ అండి ఇది. రియల్‌గా నేను గూడా అనుకోలేదండి ఇంత మంచి ప్లేసు. అంటే అప్పుడప్పుడు వస్తానే ఉంటాము. ఇది స్కై వాక్ అండి. అప్పుడు పైన ఇప్పుడు ఆడ స్కై వాక్ పెట్టినారు. సూపర్ అండి ఇది. ఇంకా దగ్గరగా వచ్చినటువంటిది ఫోటో షూట్‌కి మాత్రం చెప్పేదే వద్దండి. చూడండి బాగా మంచి ఎండ అండి. కోతులు బాగా తిరుగుతా ఉండాయి. ఇక్కడ నంది హిల్స్ పైన గూడా ఒక టెంపుల్ ఉంది. నంది టెంపుల్. లోపల మొబైల్ అలౌ చేయలేదు. సరేలే ఇంకెందుకులే వాళ్ళతో గొడవ. సీక్రెట్‌గా గుడి మాత్రం తీసుకున్నాము. ఇంకో తూరు పోయినప్పుడు చిన్న షార్ట్ మెల్లిగా ఎలాగో రిక్వెస్ట్ చేసి ఒక వీడియో తీసుకుందాం అనే ఒక ప్లాన్‌తో ఇప్పటివరకు ఇది మొత్తం ఆ పైన కొండపైన ఉన్న టెంపుల్ అండి. దాని పక్కలోనే కోనేరుంది. ఆహ్, చి గుడికి పక్కన ఆనుకొని కోనేరు. అసలు మనం అనుకోలేమండి. ఇది నంది హిల్స్ ఇటువంటి ఒక ఆహ్, ఈ ప్లేస్‌లో ఇట్లాంటివన్నీ ఎలా ఉన్నాయేమో అనేది నిజంగా అండి. ఇది టెంపులు. ఇది చిన్న టెంపుల్ కొండపైన. కన్నడలో ఒక సామెత చెప్తారండి. నంది నోడదో నందిగన్న కడే అనేసి. అంటే ఈ బెంగుళూరు నంది హిల్స్‌కి పోయి అక్కడ నందిని చూడనోళ్ళు పంది కన్నా కడే అనేసి ఏదో ఒక అదొక కన్నడలో కన్నడ వాళ్ళు అక్కడ ఒక ఇది సాంప్రదాయం పద్ధతి. ఇది గుడి వెనక పక్క నేను చెప్పలేదు కోనేరు ఇది. సూపర్ అండి. ఏమండి కిందన ఇంకా వచ్చినామండి. బట్ ఈడ చూస్తే ఏమీ తెలుస్తా ఉండలేదు. మొత్తం సూపర్ అండి. ఆ వీడియో డేట్ గూడా ఆడే ఉంది. ఏ డేట్‌కెళ్ళామనేది గూడా. నిజంగా అండి. నంది హిల్స్ ప్లాన్ చేయండి. అందరూ వెళ్ళండి. ఖచ్చితంగా ఏదైనా మ్యూజిక్ కింద యాడ్ చేద్దామంటే కాపీ రైట్ అనొస్తుంది. అందుకే నా సోదితో మిమ్మల్ని ఎంటర్‌టైన్ అనుకోండి, కామెడీ అనుకోండి, ఎంజాయ్ చేయండి. ఇది మొత్తం ఇంకా అదే కొండ చుట్టూ ప్రయత్నించినామండి. ఈ ఒక 5 నిమిషాల వీడియోలోనే మొత్తం కవర్ చేయాలనే నా ఉద్దేశ్యం. రియల్‌గా అండి. ఫుల్లు ఎంజాయ్ అండి. ఎంటర్‌టైన్‌మెంట్ అక్కడ ఇంకోటండి కోతులు. తర్వాత మేమేం చేసామంటే, వెళ్ళేటప్పుడే కొంచెం బ్రేక్‌ఫాస్ట్ అది ఇది ఒక బాక్సెస్ తీసుకొని వెళ్ళాము. అంతా పార్సల్ చేసుకొని ఎళ్ళిపోయినాము. చుట్టుపక్కల కూర్చొని, తిని అంటే ఎండ వచ్చిందంటే మాత్రం ఉండలేమండి. గ్యారంటీ మీరు అయినంత త్వరగా ముగించుకోవాలా. ఆరాంగా చల్లగా నీడలో వచ్చి కూర్చునేయండి. ఆ కోనేరు దగ్గర. ఇది వచ్చి ఇక్కడ ఏదో ఇంపార్టెంట్ ప్లేస్ అండి. ఆ టవర్ అవన్నీ ఉన్నాయి.
మనం అక్కడ వెళ్ళాము కాబట్టి అవన్నీ కవర్ చేయాలనేది ఇది ఆ రోడ్ చూడండి, ఆన్ రోడ్డు. అక్కడ కింద ఆ ఊరు కింద చెరువు అది. అంత హైట్‌లో ఉన్నాము. ఏమండి ఇది? నిజంగా ఈ బెంగుళూరు అరౌండ్ 60 కిలోమీటర్స్‌లో ఉన్న ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయండి. చూసే ప్లేసెస్ చాలా చాలా ఉన్నాయండి. ఏమో చూడండి ఎలా అనిపించింది మావి ఈ చిన్న వీడియో మీ వరకు వచ్చినందుకు. థాంక్స్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ ప్లీజ్. అందరికీ నమస్తే.